వైనాడు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు బిగ్ షాక్ తగిలింది. హర్యానా రాష్ట్రంలోని సికోపూర్ భూ ఒప్పందంలో తన సంస్థ స్కైలైట్ హాస్పిటాలిటీకి సంబంధించి ఆర్థిక అవకతవకలను కేంద్ర దర్యాప్తు సంస్థ పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు రాబర్ట్ వాద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండవసారి సమన్లు జారీ చేసింది. ఇక ఏప్రిల్ 8వ తేదీన జారీ చేసిన మొదటి సమన్లకు ఆయన ఇప్పటికే గైహాజరయ్యారు. ఇక విచారణ కోసం తమ ముందు హాజరు కావాలని అతనికి మరోసారి ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు అందుకున్న ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యగా ఆయన ఆరోపించారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తానన్నారు. అయితే రాబర్ట్ వాద్రా కంపెనీ ఫిబ్రవరి 2008లో గుర్గావోలోని సికోపూర్కు 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి 7.5 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసింది. ఆ తర్వాత వాద్రా కంపెనీ ఆ భూమిని 58 కోట్లకు రియల్ ఎస్టేట్ దిగ్గజం DLF కు విక్రయించింది. దీంతో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా అనుమానిస్తున్న ఈడీ ఆకస్మిక లాభాల వెనుక ఉన్న డబ్బు జాడను కేంద్ర ఏజెన్సీ పరిశీలిస్తోంది.